బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీలంకలో ఎమర్జెన్సీ నేపథ్యంలో తీర ప్రాంతాల భద్రతపై భారత్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉగ్ర కదలికలపై ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా తీర ప్రాంతాల్లోని 125 గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించింది. షార్ కృష్ణపట్నం పోర్టుల వద్ద భద్రతను పెంచింది. సముద్రంలో సబ్మెరైన్ కోస్ట్ గార్డ్ బృందాల ముమ్మర గస్తీ నిర్వహిస్తున్నాయి. తమిళనాడు నుండి నెల్లూరు వైపు వచ్చే చిన్న బోట్లను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. మత్స్యకారుల గ్రామాల్లో స్థానిక గ్రామ పెద్దలతో పోలీసులు అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వాహనాలను లాడ్జిల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. కొత్త వ్యక్తులు అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ఎస్పీ ఐశ్వర్య కోరారు. శ్రీలంకలో ఎమర్జెన్సీ నేపథ్యంలో తీర ప్రాంతాల భద్రతపై భారత్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉగ్ర కదలికలపై ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా తీర ప్రాంతాల్లోని 125 గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించింది. షార్ కృష్ణపట్నం పోర్టుల వద్ద భద్రతను పెంచింది. సముద్రంలో సబ్మెరైన్ కోస్ట్ గార్డు బృందాల ముమ్మర గస్తీ నిర్వహిస్తున్నాయి. తమిళనాడు నుండి నెల్లూరు వైపు వచ్చే చిన్న బోట్లను పోలీసు బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. మత్స్యకారుల గ్రామాల్లో స్థానిక గ్రామ పెద్దలతో పోలీసులు అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వాహనాలను లాడ్జిల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. కొత్త వ్యక్తులు అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, శ్రీలంకలో ఎమర్జెన్సీ మూలంగా భారత్ లో తీర ప్రాంతాలపై గస్తీ పెంచినట్టు తెలుస్తోంది. దీనికి గల ప్రధాన కారణం ఏంటి? థ్యాంక్ యూ అక్షయ. అయితే ప్రధానంగా తీసుకోవచ్చు ఏదైతే శ్రీలంకలో జరిగినటువంటి బాంబ్ ప్లేస్టింగ్ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే తమిళనాడుకి అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కావడం, అదేవిధంగా శ్రీలంకకి తమిళనాడు 18 కిలోమీటర్ల దూరంతో ఉండడంతో అక్కడ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఉగ్రవాదులు ఆ తీర ప్రాంతం అంటే సముద్ర మార్గం గుండా తప్పించుకునే అవకాశం ఉందని చెప్పేసి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఒక సమాచారం ఇవ్వడంతో ఈ మేరకు నెల్లూరు జిల్లా అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. జిల్లాలో ఉన్నటువంటి 125 మత్స్యకార గ్రామాలన్నింటిలో కూడా హై అలర్ట్ ప్రకటించి అక్కడ మెరైన్ పోలీసులు అదేవిధంగా కోస్ట్ గార్డ్ ఇవి రెండు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటున్నారు. ఎక్కడ కూడా చిన్న సంఘటన కూడా ఎదురవ్వకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే 125 గ్రామాల్లో సైతం ఆయా మత్స్యకార గ్రామాల్లోని గ్రామ పెద్దలు అంటే వీళ్ళందరినీ కూడా గ్రామ కాపులు అంటారు. వీళ్ళతో ప్రత్యేకంగా అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ అనుమానంగా ఎవరు కనిపించినా కొత్త వ్యక్తులు కల తిరిగినా కూడా తమకు సమాచారం అందించాలని చెప్పేసి జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు మెరైన్ పోలీసులు కోస్ట్ గార్డు సిబ్బంది కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే తమిళనాడు నుంచి నెల్లూరు వైపు వచ్చేటటువంటి చిన్న బోటు కూడా సముద్రంలో పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అందులో వచ్చేటటువంటి మత్స్యకారులు ఎవరనేది పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే వారిని నెల్లూరు జిల్లాలోని సముద్ర తీరంలోకి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు నెల్లూరు జిల్లాకి తలమానికమైనటువంటి దేశానికి తలమానికమైనటువంటి షార్ ఇక్కడి నుంచే పూర్తిగా కూడా ఇస్రో ప్రయోగాలు ప్రయోగిస్తుంటారు. అయితే ఇలాంటి షార్ లో కూడా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. 2 అంశాల భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. శ్రీలంకలో ఏదైతే ఉగ్ర దాడుల నేపథ్యంలో పూర్తిగా కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి మనం తీసుకోవచ్చు. జిల్లా పోలీసు బాస్ ఎవరైతే ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఇప్పటికే జిల్లా పోలీసు యంత్రాంగానికి ప్రత్యేకమైన ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. తీర ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పట్టణాలు ప్రధానంగా చెన్నైకి దగ్గరలో ఉన్నటువంటి తడా, సూలూరుపేట, నాయుడుపేట ప్రాంతాల్లో అయితే పూర్తిగా కూడా హోటళ్లు అదేవిధంగా వాహనాలు క్షుణ్ణంగా పరిశీలించాలి. కొత్త వ్యక్తుల సంచారం కానీ ఎవరైనా అనుమానితంగా తిరుగుతున్న వాళ్ళని కానీ పూర్తిగా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టాలి, తమకు సమాచారం అందించాలని కూడా జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి.
మరోవైపు కృష్ణాపట్నం పోర్టు కూడా నెల్లూరు జిల్లాలో ఉంది. కృష్ణాపట్నం పోర్టు దగ్గర భద్రతని భారీగా పెంచారు. పోర్టుకి వచ్చేటటువంటి నౌకలు కానీ అక్కడికి వచ్చేటటువంటి బోట్లు కానీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కోస్ట్ గార్డు అండ్ బృందాలు పూర్తిగా కూడా జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల సమీపంలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో గస్తీ కాస్తున్నారు తమ వాహనాల ద్వారా. మరోవైపు బోట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరైనా సరే గ్రామాల్లో అయితే శ్రీలంకకి 18 కిలోమీటర్ల అత్యంత దగ్గరలో చెన్నై ఉండడం, చెన్నైకి నెల్లూరు జిల్లా ఇంకా దగ్గరలో ఉండడంతో దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి అధికారులు కూడా దీని మీద ఈ దశగా అయితే చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. అటు పోలీసులతో పాటు ఇటు మెరైన్ పోలీసులు అదేవిధంగా కోస్ట్ గార్డ్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటూ ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులతో పాటు అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలకు కూడా ఒక స్పష్టమైనటువంటి సూచనలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా తీసుకుంటే శ్రీలంక బాంబ్ బ్లాస్టింగ్ ఉగ్రదాడుల నేపథ్యంలో జిల్లా మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు. తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి 125 గ్రామాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. మత్స్యకారులు పూర్తిగా కూడా పోలీసులకు సహకారం అందించాలని చెప్పి కూడా సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అక్షయ. అలాగే ఆయా గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ప్రజలు ఏమంటున్నారు? అయితే తీసుకోవచ్చు అక్షయ, ఎందుకంటే నెల్లూరు జిల్లా దాదాపుగా కూడా తీర ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చెన్నైకి దగ్గరలో ఉండడం, అదేవిధంగా దాదాపుగా కూడా 165 కిలోమీటర్ల దూరం తీర ప్రాంతం విస్తరించి ఉంది. ఈ తీర ప్రాంతంలో మత్స్యకారులు భారీగా కూడా సముద్ర జీవితంపై మత్స్యకారుల జీవితంపై ఆధారపడి జీవిస్తుంటారు. ప్రస్తుతం వేట నిషేధంలో ఉన్న కారణంగా చాలా వరకు కూడా బోట్లు సముద్రంలోకి వెళ్ళనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గ్రామాలు, అంటే గ్రామాల్లో ప్రధానంగా తీసుకుంటే ఏదైతే తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకార గ్రామాల్లో గ్రామ కాపులు అని ఉంటారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాల అనుసారంగా మత్స్యకారులు నడుచుకోవాల్సినటువంటి కట్టుబాట్లు కూడా గ్రామాల్లో కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగంతో పాటు మెరైన్ పోలీసులు అదేవిధంగా కోస్ట్ గార్డ్ పోలీసులు కూడా ఆయా పోలీసు ఉన్నటువంటి గ్రామాల్లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలతో కూడా సమావేశాలు నిర్వహించి పూర్తిగా కూడా అందుబాటులో ఉండాలి. జన సంచారం కొత్తగా ఎవరన్నా కనిపించినా, అనుమానాలు కనిపించినా తమకు సమాచారం అందించాలని చెప్పి చెప్పడంతో మత్స్యకారులు కూడా అలర్ట్ అయ్యారు. వాళ్ళు కూడా ఒక పోలీసులు లాగా గస్తీ కాసేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గ్రామాల్లో పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి మత్స్యకార తీర ప్రాంతాల్లో కొంతమంది యువకులు అదే పనిగా కూడా సముద్ర తీర ప్రాంతాల్లో రాత్రి, అంటే నిన్న రాత్రి కావచ్చు, నిన్న ఉదయం నుంచి కూడా కావచ్చు, ఇప్పటి వరకు కూడా కావచ్చు, గస్తీ తిరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా తీసుకుంటే చిన్నపాటి సంఘటన కూడా జరగకూడదు. ఉగ్ర కదలికలపై గట్టి నిఘా ఏర్పాటు చేసి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి షార్ కావచ్చు, కృష్ణాపట్నం పోర్టు కావచ్చు, అదేవిధంగా దుగ్గరాజుపట్నం, శ్రీహరికోట వీటిలో ఉన్నటువంటి మెరైన్ బృందాలు కావచ్చు, క్షుణ్ణంగా తీర ప్రాంతాలపైన మాత్రం దృష్టి పెడుతూ దీంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కూడళ్లలో వాహనాల తనిఖీలతో పాటు హోటల్స్, లాడ్జిల్లో కొత్త వ్యక్తుల సంచారం ఏమన్నా ఉన్నదా అనే కోణంలో కూడా జిల్లా పోలీసులంతా పూర్తిగా కూడా ఒక గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది అక్షయ. థ్యాంక్ యూ మురళి. శ్రీలంక ఇంకా భయం గుప్పెట్లోనే గజగజలాడుతోంది.
వరుస బాంబు పేలుళ్లతో తద్దరిల్లిన కొలంబో నగరంలో నిన్న మరిన్ని బాంబులతో పాటు 84 డిటోనేటర్లు లభ్యం కావడం కలవరం రేపుతోంది. ఇప్పటికే 290 మంది ఈ దాడుల్లో మృతి చెందగా మరో 60 మంది చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటి వరకు 24 మంది సానుభూతి పరులను లంక పోలీసులు అరెస్ట్ చేయగా దేశవ్యాప్తంగా నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. ఇక సోమవారం మధ్యరాత్రి నుంచి దేశవ్యాప్తంగా నిరవధిక అత్యవసర పరిస్థితిని ప్రకటించింది లంక ప్రభుత్వం. త్రివిధ దళాలు పోలీసులు కలిసి పనిచేసే నిమిత్తం ఈ అత్యవసర పరిస్థితిని అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు కార్యాలయం నుండి ఓ ప్రకటనలో వెల్లడించారు. లంక మారణ హోమంలో స్థానిక ముస్లిం వేర్పాటువాద సంస్థ ప్రమేయంపై ఆ దేశ ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. నేషనల్ తౌహీద్ జమాత్ అనే అతివాద ముస్లిం వేర్పాటువాద సంస్థ హస్తం ఈ మారణ హోమం వెనుక ఉండొచ్చని శ్రీలంక మంత్రి, ప్రభుత్వ అధికార ప్రతినిధి రజిత సేనరత్నే వెల్లడించారు. ఈ సంస్థకు అంతర్జాతీయ సాయం అందిందా అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలిపారు. మరోవైపు దాడులకు సంబంధించి లంక ఇంటెలిజెన్స్ ముందుగానే హెచ్చరించినా ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని పలువురు లంక ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అయితే శ్రీలంక ప్రభుత్వ వర్గాలు మాత్రం దాడి చేసింది స్థానికులేనని చెబుతోంది. ప్రస్తుతం ఆ దేశవ్యాప్తంగా కర్ఫ్యూతో పాటు సోషల్ మీడియా పైన నిషేధం విధించారు. రైళ్లు, విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.